హలో అందరికీ, నేను డాక్టర్ విష్ణుప్రియ, సీనియర్ గైనకాలజిస్ట్, సెయింట్ జాన్స్ హాస్పిటల్, బెంగళూరు. ఇందులో ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక జనరల్ ఇన్ఫో, వాట్ ద ప్రెగ్నెంట్ మదర్ షుడ్ నో ఆర్ జనరల్ పబ్లిక్ షుడ్ నో, అవేర్నెస్ టాక్స్ ఇస్తూ ఉంటాను. ఈ మధ్య ఒక కపుల్ నా దగ్గరికి వచ్చి, మేడం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నాము, హౌ టు గో అబౌట్, ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి, మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు, ఏం సజెషన్స్ ఇస్తారు అని అడిగారు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ మెయిన్ ఏమేమంటే, అవర్ ఎండ్ రిజల్ట్ షుడ్ బి హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ. సో ఎనీ లేడీ ఆర్ ఎనీ గర్ల్ who has any general condition, అంటే ఒక మెడికల్ కండిషన్, ఒక డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్స్ కానీ, థైరాయిడ్ డిసీజ్, ఫిట్స్ ఆర్ ఎపిలెప్సీ ఆర్ హార్ట్ డిసీజ్, ఇలా మెడికల్ కండిషన్స్ ఉన్నా, వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా అండ్ దే వాంటెడ్ టు గెట్ ప్రెగ్నెంట్, వాళ్ళు ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి కానీ గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి ఫస్ట్ వాళ్ళ కండిషన్ కంట్రోల్లో ఉందా, ఆ మెడిసిన్స్ వాడే మెడిసిన్స్ ఆర్ దే సేఫ్ టు కంటిన్యూ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే హ్యావ్ టు డూ. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, వీ హ్యావ్ ఎ ప్రీనేటల్ వైటమిన్ కాల్డ్ ఫోలిక్ యాసిడ్ అంటాం అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు మినిమం 1 month ఆర్ అట్లీస్ట్ 3 months బిఫోర్ ప్రెగ్నెన్సీ ఈ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయడం వల్ల బేబీకి ఈ స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ అనేటివి అనమాట, అండ్ తల స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ అనేటివి రావడము చాలా తక్కువ అవుతాయి, ఇన్సిడెన్స్ చాలా తక్కువ అవుతుంది. మన మెడికల్ ఎవిడెన్స్ చెప్తా ఉంది, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేయడం వల్ల ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇన్సిడెన్స్ చాలా తగ్గిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే రుబెల్లా స్క్రీనింగ్ అనమాట. సో ప్రతి ఒక్క మదర్ హూ ఎవర్ వాంట్స్ టు కన్సీవ్, ఒకసారి రుబెల్లా ఇన్ఫెక్షన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనకు కామన్ కోల్డ్ అలా ఎలా వస్తుందో, వెన్ సంబడి కాఫ్స్ ఆర్ స్నీజెస్ వీ క్యాచ్ కోల్డ్ ఆర్ కాఫ్, సో అట్లనే వీ క్యాన్ గెట్ ఎ రుబెల్లా వైరస్ ఇన్ఫెక్షన్. So a girl or a woman who is already immune to rubella, that means she is already having కొంచెం ప్రొటెక్షన్, ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి, సో దట్ ఈస్ సేఫ్ ఫర్ హర్ టు గెట్ ప్రెగ్నెంట్. కానీ అది ఎలా తెలుస్తుంది? సో ఆ గర్ల్ ఆర్ మదర్ హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ప్రెగ్నెంట్ షుడ్ మీట్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ స్క్రీన్డ్. వాళ్ళకు అది టెస్ట్ చేయించుకోవాలి, రుబెల్లా టెస్ట్ అని చెప్పి. వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటే దే ఆర్ సేఫ్ టు గెట్ ప్రెగ్నెంట్. ఎందుకంటే అకస్మాత్ వీళ్ళకి ఫస్ట్ 3 monthsలో కానీ ఫస్ట్ 6 monthsలో కానీ ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ వస్తే దట్ కెన్ కాజ్ డ్యామేజ్, దట్ అంటే హార్ట్ డిఫెక్ట్స్, బేబీకి ఐలో క్యాటరాక్ట్స్, సో మల్టిపుల్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ వైటల్ ఫర్ ఎనీ ఉమెన్ హూ ఈస్ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ కేర్ అంతా తీసుకుంటే వీ కెన్ యాంటిసిపేట్ ఆర్ విష్ ఫర్ ఏ better pregnancy outcome, healthy baby and the healthy mother, which is the concept of the preconceptional care.